నమోదు చేసుకోవాలని లేబర్ ఆఫీసర్ మధుబాబు సూచించారు. పొంగనూరు పట్టణంలోని స్థానిక ట్రావెలర్స్ బంగ్లాలో శుక్రవారం భవన నిర్మాణ కార్మికులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల కోసం నూతనంగా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఇప్పటి వరకు పొంగనూరులో 300 మంది కార్మికులు గుర్తింపు కార్డు పొందినట్లు తెలిపారు. ఏవైనా సందేహాలు ఉంటే కొత్త ఇండ్లలోని కార్యాలయంలో సంప్రదించాలని తెలిపారు. గౌరవ అధ్యక్షులు మురుగప్ప, అధ్యక్షులు కేశవరెడ్డి, సెక్రటరీ సురేంద్ర, భాస్కర్, హర్నాథ్ రెడ్డి, భాస్కర్ మేస్త్రి, శ్రీకాంత్, రామ్ భూపాల్ మరియు కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొత్తగా ఎవరన్నా భవన నిర్మాణ కార్మికులు దీనిలో చేరాలంటే మనకు వాళ్ళ ఆధార్ కార్డుతో పాటు వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ ఆధార్ కార్డ్స్ మరియు వాళ్ళ యొక్క ఫొటోస్, అంటే ఎవరైతే మనం మేస్త్రీనో లేకపోతే ప్లంబరో ఎలక్ట్రీషియనో ఎవరు ఉంటారో లేదంటే ఒక లేబరో ఎవరైనా కానీ, నెక్స్ట్ బ్యాంక్ పాస్బుక్, రేషన్ కార్డ్ జిరాక్స్, నామినీది కూడా బ్యాంక్ పాస్బుక్, ఇవి తీసుకొని వస్తే మన లేబర్ ఆఫీస్కి వస్తే మనము అక్కడే ఒక అప్లికేషన్ ఇస్తాము. దాన్ని ఫిలప్ చేసి చలాన్ వచ్చి కొత్తగా చేరే వారికి వచ్చి 110 రూపాయలు మనం ఆంధ్రా బ్యాంక్లో 110 రూపాయలు కట్టాలి. మీకు చలాన్ కూడా అక్కడే రాయిస్తాము. పాత వాళ్ళకైతే ఎన్ని సంవత్సరాలు పెండింగ్ ఉందో, యాక్చువల్గా ఇది గవర్నమెంట్ పెట్టిన ఇదేమంటే నెలకు 1 రూపాయి, సంవత్సరానికి 12 రూపాయలు, 5 సంవత్సరాలకు 60 రూపాయలు, ప్లస్ 50 రూపీస్ అనేది రిజిస్ట్రేషన్ ఛార్జ్ పెట్టింది. ఇది కొత్తగా చేరేవాళ్ళు. ఆల్రెడీ చేరి మనం కార్డ్స్ తీసుకున్నాం. ఈ రెన్యువల్ చేసే వాళ్ళకు మాత్రము మనము నెలకు 1 రూపాయి లెక్కన 5 సంవత్సరాలకు 60 రూపాయలు. లేదు మన కార్డు 10 సంవత్సరాలు పెండింగ్ ఉంది, ఇంకో 120 రూపాయలు. అంతేగాని దీనికి పెనాల్టీ పడడం కానీ ఇలాంటివంటూ ఏముండదు. మనం ఇక మీదట దాన్ని మన ప్రతి కార్మికుడు ఎవరు వచ్చినా కూడా మనం ఇక్కడ మన బిల్డింగ్ వర్కర్స్ అసోసియేషన్ దగ్గర ఇక్కడికి వచ్చినా ఇక్కడ కొన్ని అప్లికేషన్స్, చలాన్స్ ఇక్కడ మీకు అందుబాటులో పెడతాము. ఇంతకుముందు అయితే యాక్సిడెంటల్ డెత్ అయితే 5 లక్షలు ఇస్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ దాన్ని ఏం చేసిందంటే ఇప్పుడు 10 లక్షలు చేసింది. నార్మల్ డెత్ అయితే ₹1,00,000 ఉన్నదాన్ని 2 లక్షలు చేసింది. మ్యారేజ్ గిఫ్ట్ 30,000 ఉన్నదాన్ని 60,000 చేశారు. ఇలా ప్రతి ఒక్క స్కీమ్ కూడా డబుల్ చేశారు. డబుల్ చేస్తూ ఫండ్స్ కూడా మనకు కొద్దిగా రిలీజ్ చేస్తున్నారు. ఈ మధ్యలో కూడా కొద్దిగా 100 కోట్ల దాకా ఏదో రిలీజ్ చేశారు. మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా మనకి కొద్దిగా 3 కోట్ల రూపాయలు ఈ మధ్యలో పిఠాపురం వెళ్ళినప్పుడు అక్కడ వేరే భవన నిర్మాణ కార్మికులు అడిగితే ఇమీడియట్గా ఇవ్వడమే కాకుండా గవర్నమెంట్ వచ్చి 11 నెలలు అవుతా ఉంది, మీరు ఎందుకు మా దృష్టికి భవన నిర్మాణ కార్మికుల దృష్టికి తీసుకురాలేదు, మీరు తీసుకొని వస్తే ఫస్ట్ మీరే కదా మాకు అనేసి ఆ విధంగా. ఎందుకంటే మనకు చాలా మంచి ఉన్నాయి. పిల్లలకు స్కాలర్షిప్స్ ఇస్తాం, మ్యారేజ్ అయితే మ్యారేజ్ గిఫ్ట్స్ ఉంటాయి. ఇప్పుడు పూర్తిగా అంగవైకల్యం అయిపోతే కూడా ఇంతకుముందు 5 లక్షలు ఉన్నదాన్ని ఇప్పుడు 10 లక్షలు చేశారు. అంటే మనం ఏదో వర్క్ చేస్తూ పోతూ ఉంటాం, ఏదో ఒక యాక్సిడెంట్ జరుగుతుంది, పూర్తిగా అసలు ఏ బాడీలో ఏ పార్ట్ పనిచేయదు, 10 లక్షల రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంది. కార్మిక సోదరులందరికీ నేను చేతులెత్తి మరీ నమస్కారం చేస్తూ చెప్తున్నాను. చాలా మంచి అవకాశం జరిగిపోయింది. మీరు బాగా మన కేశవరెడ్డి గారి ఆధ్వర్యంలో మీరు మీకు ఎల్లవేళ అందుబాటులో ఉంటాము. మంచి స్కీమ్స్ ఉన్నాయి, ఉపయోగించుకోండి. అది ఎంత పాత కార్డు అయినా మేము రెన్యువల్ చేస్తాం. ఇందుకోసం గత 6 సంవత్సరాలుగా మనము లేబర్ కార్డులు 3,000 కార్డులుగా చేపించాము. అవందరికీ ఆల్మోస్ట్ రెన్యువల్ టైం అయిపోయింది. కాబట్టి ఇది ఎలా చేసుకోవాలి ఏమనే దానిపైన మన మధుబాబు గారు అంతా వివరించినారు. నెక్స్ట్ వీక్ నుండి కార్మిక శాఖ ఆఫీసు ప్రతిరోజు, ఆదివారం తప్పితే ప్రతిరోజు ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు కార్డు చేసుకునే వాళ్ళు అప్లికేషన్ తీసుకుని కార్డుకు దరఖాస్తు చేసుకుని చలానా కూడా రాయిస్తారు. బ్యాంకులో కట్టి ఇవ్వగలిగితే వాళ్ళు 1 వీక్లోగా 10 డేస్లోగా కార్డులు కూడా మొత్తం అందరికీ ఇవ్వగలుగుతారు. ఇక్కడికి ఇచ్చేసి మాకు మంచి అవగాహన కల్పించినందుకు మధుబాబు గారిని మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మనకి ఈరోజు మీటింగ్కి పిల్లగాడు అందరూ ఇచ్చేసి మీకున్న డౌట్స్ అన్నీ కూడా సహజం క్లియర్ చేసుకున్నారు. కాకపోతే ఇక్కడ కొంతమందికి 2009లో ఒక కార్డు ఒక్క తీసి మీరు అలా పెట్టుకున్నారు. అది పనికొస్తుందో పనికిరాని ఉద్దేశంతో కొత్తగా చేసుకున్నాడో కొంతమంది అడిగినారు నాకు. ఇప్పుడు సార్ చెప్పిన విధంగా మీకు రెన్యువల్ 2009 అయినా కానీ ఉపయోగపడుతుంది. అది మీ వాళ్ళు ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరున్నా కూడా వాళ్ళకి డౌట్లు ఉంటే క్లియర్ చేసుకొని మన సార్ వాళ్ళు ఆఫీస్ తీస్తా అంటే మీ పాత కార్డులు కానీ ఆ రెన్యువల్ చేయనివి కానీ అన్నీ తీసుకొస్తే మీకు అందరూ కూడా కార్డు రెడీ చేయిస్తారని తెలియపరుస్తున్నాను.
ముస్లింలు పవిత్రంగా భావించే మొహరం శుక్రవారం ప్రారంభమైంది. అందులో భాగంగానే పెద్ద పంచాని మండలం పొంగనూరు ముల్బాగల్ రోడ్డులో ఉన్న చీమన్నపల్లి దర్గాలో వేడుకలు జరిగాయి. దర్గాలో ప్రత్యేక ప్రార్థనలతో పాటు దువా చేపట్టారు. తర్వాత పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.